రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా పనులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులేస్తుంది. ఇప్పటికే నిధులు ఆమోద ముద్ర పడడంతో కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అనుమతులు దక్కిన వెంటనే మిషన్ మోడల్లో శరవేగంగా పనులు కొనసాగించాలని యోచిస్తోంది. అమరావతిలో నవనగరాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాని మోదీ కూటమి ప్రభుత్వం రాజధానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 15 లేదా 20వ తేదీన ఆయన అమరావతికి రానున్నారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. నవనగరాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్టు తెలిసింది. ఏప్రిల్ 2వ వారంలోగా ప్రధాని షెడ్యూల్ ఖరారయ్యే సూచనలున్నాయి. అయితే మోదీ రాకను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల అండదండలు అందిస్తున్న నేపథ్యంలో మోదీ చేతుల మీదుగానే పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి పునర్నిర్మాణ పనులు వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సాంకేతిక అవాంతరాలు తొలగిపోయిన తర్వాత ఈ మధ్య టెండర్లు ప్రభుత్వం పిలిచింది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ను త్వరలోనే జారీ చేయనున్నట్టు సమాచారం. వచ్చే మంగళవారం రాష్ట్ర కేబినెట్ భేటీలో రాజధాని పనులకు ఆమోదం తెలిపి ఆ తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్లు జారీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. మొత్తం 37,702 కోట్ల విలువైన పనులకు సంబంధించి కాంట్రాక్ట్ సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అంటే ఈ నెల 20 నుంచి పనులు ప్రభుత్వం మొదలుపెట్టనుంది. మరోవైపు గృహ నిర్మాణ పనులు కూడా జోరుగా జరగనున్నాయి. రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణ పనులు చేపట్టేందుకు మొత్తం 9 సంస్థలు వేర్వేరు కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్నాయి. గత టీడీపీ హయాంలో సగానికి పైగా పూర్తయిన పలు బిల్డింగ్లు, రాజధాని పరిధిలోని రోడ్లు, కాలువలు, మురుగునీటి వ్యవస్థ నిర్మాణం, రోడ్లకు ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్లు, మౌలిక సదుపాయాలతో పలు ముఖ్యమైన పనులు కాంట్రాక్టులను ఆయా కంపెనీలు దక్కించుకున్నాయి. కాంట్రాక్టులు పొందిన సంస్థల జాబితాలో ఎల్ఎన్టీ, బీఆర్ఎస్ ఇన్ఫ్రాతో పాటు పలు ప్రముఖ కంపెనీలున్నాయి. 17న కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే సంస్థలకు పనులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. పనులకు అనుమతులు ఇచ్చిన 9 నెలల్లోగా పూర్తి చేయాలని సిఆర్డీఏ కాలపరిమితి విధించింది.